స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 13. బ్రేక్అవుట్ సెటప్ 3. ఈ సెటప్ అనేది ఈ బ్రేక్అవుట్ లో ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ వెస్ట్ జోన్ కింద సెల్లర్స్ ఎక్కువ మంది వస్తారు. ఆ సెల్లర్స్ ని మళ్ళీ ఈ బయ్యర్స్ అనే వాళ్ళు తినేస్తారు అనమాట. సెల్లర్స్ వస్తారు, బయ్యర్స్ వస్తారు. అట్లా ఇక్కడ చూడండి, సెల్లర్స్ బయ్యర్స్ అనేది అక్యుములేట్ అవుతారు అనమాట ఇక్కడ సైడ్. సో ఈ జోన్ ని డైరెక్ట్ బ్రేక్అవుట్ చేసింది ఒక బుల్లిష్ క్యాండిల్ తోని. ఇక్కడ ఎంట్రీ తీసుకొని మనం ఈ సెల్లర్స్ అయితే టార్గెట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎంతమంది సెల్లర్స్ వచ్చారో ఈ వెస్టర్న్స్ కింద వాళ్ళని మనం టార్గెట్ చేస్తాం. ఈ సెటప్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం లైవ్ ట్రేడింగ్ లో చూద్దాము. ఇక్కడ మీకు ఇంకా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు స్టాప్ లాసెస్ అనేటివి పైన ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ప్రీవియస్ డే చార్ట్ అనేది పైన ఉందా లేదా చూసుకోవాలి. ప్రీవియస్ డే చార్ట్ పైన ఉంటే పైకి వెళ్తుంది, కింద ఉంటే కిందికి వస్తుంది. అంటే వీళ్ళని ట్రాప్ చేసి, వీళ్ళందరినీ ట్రాప్ చేసి ఇక్కడ ఈ బయర్స్ కదా, ఈ బయర్స్ అంతా ట్రాప్ చేసి మళ్ళీ ఈ సెల్లింగ్స్ కిందికి వస్తుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద సెటప్ అండి. 3 సెటప్స్ చెప్పాను, ఇంకా మిగతా 2 క్లాస్ లో చూస్తాం. బ్రేక్అవుట్ సెటప్ 4 ఇది ఒక బేరిష్ సెటప్ అండి. ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ జోన్ పైన ఇక్కడ బయర్స్ వచ్చారు. ఈ బయర్స్ పైన మళ్ళీ బయర్స్ వచ్చారు. ఇద్దరు బయర్స్ ని ఈ 2 క్యాండిల్స్ లో ఈ స్టాప్ లాస్ కొట్టేసింది అన్నమాట ఒకటే క్యాండిల్. మళ్ళీ బయర్స్ వచ్చారు. ఇక్కడ ఈ బయర్స్ ని మళ్ళీ సెల్లర్స్ తిన్నారు. మళ్ళీ బయర్స్ సెల్లర్స్ ఇట్లా వస్తారు అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళందరినీ బయింగ్ తరపు చూపిస్తుంది. సపోర్ట్ అనేది బయింగ్ తరపు చూపిస్తుంది. అంటే బయర్స్ అనే వాళ్ళు వచ్చారు అనమాట. ఒక క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చి నేను స్టాప్ లాస్ కొట్టేసింది వీళ్ళందరివి. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎంట్రీ తీసుకుంటే మనం డ్రాస్టికల్ గా కిందికి పడిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ స్టాప్ లాస్ అనేటివి కింద ఉన్నాయి అనమాట. అందుకే ఏమవుతుంది అంటే, ఈ స్టాప్ లాస్ హిట్ కాగానే ఆటోమేటిక్గా కిందికి పడిపోతూ ఉంటుంది మార్కెట్. సో మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ప్రీవియస్ డే చార్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ప్రీవియస్ డే చార్ట్ ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ స్టాప్ లాసెస్ తిందికి మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. దీన్నే బ్రేక్అవుట్ సెటప్ అంటారు. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.